ఏలియా వచ్చాడంటే నేను తప్పు చేశాను. నేను నా నా తప్పును సరిచేయడానికి ఏలియా వచ్చాడని చెప్పని, ఇక నా పగవాడా నేను నీ చేతికి అప్పగింపబడితినా అని చెప్పాననగానే ఏలియా గారు ఏమంటున్నాడు చూద్దాం. అని పలకగా ఏలియా ఇట్లనే, యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు. అమ్ముకొని ఉన్నావు. అమ్మి వేయటం అంటే ఏంటో చదువుకుంటున్నాం మనం. అక్కడ కుషన్రి శతాయములకు దేవుడు అమ్మి వేశాడు ఇజ్రాయేలీల్ని. అరంనహరాయిం యొక్క రాజు అయినటువంటి కుషన్రి శతాయములకు ఇజ్రాయేలీని అమ్మి వేశాడు దేవుడు. అమ్మి వేయటం అంటే అప్పగించడము. మరొక మాట రెండవ రాజుల గ్రంథం 17 అధ్యాయం 17 వచనం. రాజుల రెండవ గ్రంథం 17 అధ్యాయం 17 వచనం అండి. మరియు తమ కుమారులను కుమార్తెలను అగ్నిగుండమును దాటించి శకునమును చిల్లంగితనమును వాడుక చేసుకొని, అంటే అలవాటు చేసుకొని, శకునమును చిల్లంగితనమును అలవాటు చేసుకొని యెహోవా దృష్టికి చెడుతనము చేయుటకై తమ్మును తాము అమ్ముకొని ఆయనకు కోపము పుట్టించిరి. అమ్ముకున్నారు, చెడుతనం చేయడానికి తమను తాము అమ్ముకున్నారు, అప్పగించుకున్నారు. చెడు చేయడానికి దేహాన్ని అప్పగించారు. అమ్ముకోవటం అంటే అప్పగించడము. రోమీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 14 వచనము. రోమీలకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 14 వచనం కనుక మనం చూడగలిగితే, ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది అని ఎరుగుదము. అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధునై ఉన్నాను. శరీర సంబంధంగా బ్రతికేటటువంటి వారు ఏ విధంగా ఉంటారు? పాపానికి శరీరాన్ని అమ్మి వేసినటువంటి వారిగా ఉంటారు. అమ్మి వేయటం అంటే అప్పగించటం. పాపానికి శరీరాన్ని అప్పగించటం. అలాగే యెహోవాకు తండ్రి కూడా మరి ఇజ్రాయేలీని ఏం చేశాడు? కుషన్రి శతాయమునకు అమ్మి వేశాడు. అంటే అమ్మి వేయటం అంటే అప్పగించాడు.